హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1369. ఈరోజు డేట్ 28 ఫిబ్రవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు మార్నింగ్ ఫ్యాన్స్ వచ్చినాయి 1200 mAh స్వీప్వి. సో ఇవి మీకు 460 రూపాయలకి వచ్చినాయి. 460 రూపాయలకి ఏదో భారీ లూట్. అండ్ నేను కూడా ఒకటి బుక్ చేశాను అండ్ మీకు వెంటనే పోస్ట్ చేశాను. మీకు నేను డీల్ లూట్ చేసి కూడా పెట్టాను. ఇలాంటి వెరీ షార్ట్ టైంలో వస్తుంటాయి. యాక్టివ్గా ఉండాలి. అండ్ ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. నేను మెయిన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడు 700 అలా ఉన్నాయన్నమాట. మంచి రేటింగ్స్తోనే ఉన్నాయి ఫ్యాన్స్. అయితే ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది, ఇది యాక్చువల్గా మంచి డీలే, బట్ మీరు ఆలోచించుకోండి. మీకు కావాలనుకుంటే తీసుకోండి. ఇది ఒప్పో రెనో 10 Pro. కెమెరాలు ఖచ్చితంగా బాగుంటాయి ఒప్పో ఫోన్స్లో. అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సాఫ్ట్వేర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే రెనో సిరీస్లో ప్రీమియంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి అది ప్రీమియం క్వాలిటీ ఫోన్ అన్నట్టు అర్థం. సో ఇది మీకు యాక్చువల్గా అయితే 40,000 పైన ఉంటుంది. ఇప్పుడు మీకు ఏంటంటే విత్ కార్డ్ ఆఫర్తో 9,000 రూపాయలేమో సూపర్ హ్యాండ్స్, అలాగే మీకు 1,500 రూపాయలేమో కార్డ్ ఆఫర్ కలుపుకుంటే అరౌండ్ 27,000కి వస్తుంది. సో ప్రాసెసరు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్. అక్కడ మీకు 8+ Gen 1 కూడా వస్తుంది. కానీ కెమెరాలు కొంచెం బాగుండాలి అనుకుంటే కొన్నిటికి కాంప్రమైజ్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా చూడదగ్గ ఫోనే. మీకు నచ్చితేనే తీసుకోండి. ఫోర్స్ చేయను, కొనుక్కోని కూడా చెప్పను. మీకు నచ్చితే తీసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ డీల్ మాత్రం మంచి డీల్లో ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఇలాంటి ఫ్యాన్ లాంటి లూట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సో మార్నింగ్ ఫ్యాన్స్ చాలామంది కొనుంటారు, లూట్ చేస్తుంటారు. ఎవరెవరు లూట్ చేస్తారో నాలాగే వాళ్ళ కింద కామెంట్లో నేను లూట్ చేశాను అని ఒక కామెంట్ అయితే పెట్టండి. అది కొంచెం మాకు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి టెలిగ్రామ్ నుంచి, వీడు మళ్ళీ టెలిగ్రామ్ గురించి మొదలుపెట్టిండ్రా అనకండి. టెలిగ్రామ్ గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది. అండ్ అఫ్కోర్స్ టెలిగ్రామ్లో మన డీల్స్ ఛానల్ ఉంది. మీరు ఫాలో అవుతున్నారు. ఫాలో అయిపోతే ఇప్పుడు ఫాలో అవుతారు, అది వేరే విషయం. అండ్ ముఖ్యమైనది మన ఛానల్కి సంబంధించిన డిస్కషన్ గ్రూప్ ఉంటుంది. సో దీంట్లో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు కావాల్సిన సలహాలు, క్వశ్చన్స్, సొల్యూషన్స్ అన్ని దాంట్లో మీకు అడ్మిన్స్ ఇస్తూ ఉంటారు. నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఫన్నీగా ఉంటుంది. అందులో ఫాలో అవ్వండి. మీకు ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉంటే అక్కడ మీకు సొల్యూషన్స్ వస్తాయి, అది వేరే విషయం. అండ్ టెలిగ్రామ్లో గుడ్ న్యూస్ ఏంటంటే టెలిగ్రామ్లో మీకు ఇప్పుడు మానిటైజేషన్ కూడా తీసుకురాబోతున్నారు. సో ఎవరైతే ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారో ఇది వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం యూస్ఫుల్ పాయింట్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు జస్ట్ లైక్ యూట్యూబ్లో లాగానే మీకు దీంట్లో కూడా మానిటైజేషన్ వస్తుంది, ఎలిజిబిలిటీ వస్తాయి. అండ్ దాంట్లో కూడా మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ ఛానల్ చూస్తున్నప్పుడు ఎక్కడైనా యాడ్ కనపడింది అనుకో, దానికి తగ్గట్టుగా వీళ్ళు రెవెన్యూని జనరేట్ చేసి మీకు ఇస్తారు. అంటే ఇప్పుడు రఫన్న యూట్యూబ్లో సంపాదిస్తాడు, టెలిగ్రామ్ నుంచి కూడా డబ్బులు సంపాదిస్తాడు అనుకోకండి. నా యూట్యూబ్కి వచ్చే సంపాదన చూస్తే నా 4 ఏళ్ల క్రితం వచ్చిన నా ఫ్యాకల్టీ ఫీల్డ్లో వచ్చిన శాలరీ ఎక్కువ. అప్పుడే నేను 2017లో నేను రిజైన్ చేసిన టైంలో నాకు 45,000 శాలరీ, 45,000 46,000 ఉండేది. అండ్ ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్గా చెప్పాలంటే రీసెంట్గా లాంచ్ అయిన ఐక్యూ నియో 9 Pro మొబైల్ ఉంది కదా, సో దానికి విత్ కార్డ్ ఆఫర్తో ఎంతైతే ఉందో అంతే వస్తుంది. కావాలంటే ఇది చూపించవచ్చు, కాకపోతే రెగ్యులేషన్స్ ప్రకారం చూపించలేను కాబట్టి చెప్తున్నాను. అంతే వస్తుంది, నా సంపాదన అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అండ్ ఇప్పుడు దీంట్లో వస్తే ఒక 1,000 రూపాయలు 1,500 అలా వస్తాయి అనమాట. ఒకవేళ మానిటైజేషన్ వస్తే అది కూడా మనకి ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా తెలియదు. దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తీసుకొస్తారు, అది వేరిస్తూ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు ఒప్పో F25 5G తీసుకురాబోతున్నారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే రియల్మీ 12+ 5G అని ఇప్పుడు మనకి 6వ తారీఖున లాంచ్ కాబోతుంది కదా. సో దీనికి ఒక పెద్ద లాంటి సేమ్ ఫోన్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుందన్నమాట. స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు సేమ్గానే ఉంటాయి, కానీ ఒప్పో బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ప్రైస్ ఎక్కువ పెడతారు. 23-24 పెడతారు. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 18,999 పెడతారని విన్నాను. అది పెడితే ఖచ్చితంగా రియల్మీ 12+ 5G అనేది ఒక సూపర్ ఫోన్ అవుతుంది ఆ పర్టికులర్ బడ్జెట్లో. సేమ్ దగ్గర స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇదేమో మీకు 23-24 దాకా పెడతారనుకుంటా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ వాళ్ళు ఈరోజు OnePlus 12R మొబైల్కి ఒక కొత్త ఎడిషన్ ఇండియాలో కూడా తీసుకొచ్చారు. దీని పేరు OnePlus 12R జెన్షన్ ఇంపాక్ట్ ఎడిషన్ అనమాట. దీంట్లో ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే ఉంటుంది. 49,999 అంటే 50,000 ఉంటుంది. అసలు OnePlus 12R గురించి ఇప్పుడు చాలా డిస్కషన్ నడుస్తుంది, నెగిటివ్ డిస్కషన్ నడుస్తుంది. సో ఇప్పుడు దీన్ని 50,000కి వీళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ వాళ్ళు ఈరోజు సైలెంట్గా మీడియాటెక్ హీలియో G91
ప్రాసెసర్ని లాంచ్ చేశారు. సో ఇది ఒక 4G ప్రాసెసర్, అంటే మిడ్ రేంజ్లో 10,000 రూపాయలు ఇలాంటి బడ్జెట్లో ఈ ప్రాసెసర్ని కొన్ని ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వాళ్ళకి సంబంధించిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6కి సంబంధించిన రెండర్స్ అనేవి లీక్ అయిపోయినాయి యాక్సిడెంటల్గా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, జస్ట్ లైక్ జెడ్ ఫోల్డ్ 5 లాగే ఉంటుంది దగ్గరగా. డిజైన్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అలాగే శాంసంగ్ నుంచి F15 5G ఒక మొబైల్ రాబోతుంది కదా, మార్చి 4వ తారీఖు ఏముంది అనుకుంటా కదా దీని లాంచ్. అండ్ దీంతో పాటు A15 5G కూడా రాబోతుందంట. దీనికి సంబంధించిన ఇమేజెస్ కొన్ని డీటెయిల్స్ కూడా లీక్ అయిపోయినాయి. దాదాపు స్పెసిఫికేషన్స్ సేమ్గానే ఉంటాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ సిరీస్ రియల్మీ GT Neo 6 ఫ్యామిలీ అనేది వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ఇది తీసుకుంది. ఇది ఒక కొత్త ప్రాసెసర్తో రాబోతుంది. క్వాల్కామ్ నుంచి రాబోతున్న కొత్త ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది కదా, దానికంటే లోవర్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 అనే ఒక కొత్త ప్రాసెసర్తో రాబోతుంది. సో దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, GT Neo 6, GT Neo 6 Pro. మన ఇండియాకి ఒక్కటైతే ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి రిలయన్స్ జియో వాళ్ళు క్వాల్కామ్తో కొలాబరేషన్లో 10,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లోనే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఇంతకుముందు కూడా ఇలాగ చెప్పారు, తీసుకొచ్చిందేమో విచిత్రమైన ఫోన్ తీసుకొచ్చారు. ఈసారి ఎలా ఉంటుందో తెలియదు, రోజులు మారాయి, వీళ్ళు కూడా మారే ఉంటారని అనుకున్నాం. సో వెరీ సూన్ మనం రిలయన్స్ జియో నుంచి ఒక స్మార్ట్ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది కూడా అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఈరోజు ఇండోనేషియాలో జనరల్గా అవుట్ ఆఫ్ ది కంట్రీస్కి సంబంధించిన న్యూస్లు అసలు కవర్ చేయను, చాలా తక్కువ, 1-2 కూడా ఉండవు మంత్లో. కానీ దీని ఎందుకు కవర్ చేస్తున్నా అంటే దీంట్లో ఒక 2 పాయింట్స్ మీకు చెప్పాలి. ఇది ఈరోజు V30 Pro అనేది అక్కడ లాంచ్ అయింది ఇండోనేషియాలో. దీని ప్రైస్ అక్కడ 48,000 దాకా పెట్టారు. నాకు తెలిసి మన ఇండియాలో దీని ప్రైస్ 40,000 మినిమం టచ్ అవుతుందని నేను విన్నాను. సో దాని ప్రకారం చూసుకున్న దీంట్లో మీరు కొన్ని కాంప్రమైజ్ అయితే చేయాలండి. అఫ్కోర్స్ దీంట్లో వివో జీస్ లెన్స్కి సంబంధించిన కొలాబరేషన్ ఉంటుంది, కెమెరాలు ఖచ్చితంగా బాగుంటాయి, పోర్ట్రేట్ షాట్స్కి ఇది ఖచ్చితంగా పెట్టింది పేరు వీళ్ళ కొలాబరేషను, అది కూడా ఓకే, కెమెరాలు ఖచ్చితంగా బాగుంటాయి. కాకపోతే దీంట్లో మీరు కొన్ని కాంప్రమైజ్ ఏంటంటే ఈ బడ్జెట్లో మీకు ఆల్రెడీ ఇంతకుముందే మనకి ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాసెసర్ డైమండ్స్ 8200 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి జరిగిన మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ కాదు, వీళ్ళు కాస్ట్ కటింగ్ ఏం చేశారంటే యాక్చువల్గా చైనీస్ వేరియంట్లో డైమండ్స్ది 9300 ఉంటుంది, అది చాలా పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అది. సో దాన్ని యూజ్ చేయకుండా కాస్ట్ కటింగ్ కోసం లోవర్ వేరియంట్ని తీసుకొస్తున్నారు 8200. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ చూసినాం, బట్ దీన్ని ఇప్పుడు 40,000 రూపాయల బడ్జెట్లో పెడుతున్నారు. ఇది ఒకటి మీరు ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే దీంట్లో స్టిల్ మీకు UFS 3.1 ఉంటుంది. ఈ బడ్జెట్లో మీకు UFS 4.0 కూడా ఉన్న ఫోన్స్ ఉన్నాయి. అండ్ అంతదాకా ఎందుకు, మీకు iQOO Neo 9 Proలోనే మీకు 32-33,000 రూపాయల్లోనే UFS 4.0 ఉంది. బట్ ఇక్కడ 40,000కి వీళ్ళు UFS 3.1 జస్ట్ లైక్ OnePlus 12R ఏదైతే ఇష్యూ అయిందో అలాగే ఉంటుందన్నమాట. సో ఈ 2 పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్స్కి మీరు కాంప్రమైజ్ చేస్తేనే మీకు కెమెరాలు బాగుండాలంటేనే అప్పుడు చూడండి. జనరల్గా ఏంటంటే వివోకి చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది ఆఫ్లైన్లో, వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు నన్ను అడిగితే. ఈవెన్ శాంసంగ్ కంటే కూడా చాలా బెటర్ మార్కెటింగ్ చేయగలరు వీళ్ళు. సో అందుకని అక్కడ నడుస్తుంది. సో ఆన్లైన్లో మాత్రం వీళ్ళ పప్పులు అంత పెద్దగా ఏమి ఉడకవు అనమాట, కొంచెం గట్టిగా ఉంటాయి పప్పులు, ఉడకవు సరిగ్గా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎందుకు ఇండోనేషియా కవర్ చేశానంటే దీనికి చెప్పడం కోసమే. జనరల్గా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ, ఎందుకంటే ఇప్పుడు MWC ఈవెంట్ కూడా నడుస్తుంది, దీంట్లో చాలా ఉన్నాయి, కొన్ని వేల ప్రోడక్ట్స్ అక్కడ లాంచ్ అవుతాయి. కానీ ఇండియాకి వచ్చేవన్నీ ఇదే పెద్ద క్వశ్చన్. అందుకే మీరు MWC ఈవెంట్ స్టార్ట్ అయ్యి కూడా 2 రోజులు అవుతుంది, ఇంతవరకు నేను ఒక్క టాపిక్ కూడా కవర్ చేయలేదు. ఎందుకు కవర్ చేయలేదంటే అదే రీజన్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే యాపిల్ ఫైనల్గా యాపిల్ కార్ ప్రాజెక్ట్ని క్లోజ్ చేసింది. ఇది యాక్చువల్గా ఇన్ ద ప్లాన్, ఎప్పటి నుంచో ప్లాన్లో ఉంది టెస్లాకి కాంపిటేటివ్గా తీసుకురావాలని చెప్పి. బట్ ఫైనల్గా యాపిల్ లాంటి పెద్ద జైంట్ కంపెనీయే ఒక కార్ మేకింగ్ని ప్రాపర్గా వీళ్ళు చేయలేక క్లోజ్ చేశారు. అండ్ షామీ వాళ్ళు చాలా ఇంప్రెసివ్ ఏంటంటే షామీ వాళ్ళ SUV7 అని రీసెంట్గా లాంచ్ అయింది, అది చాలా మంచి పాజిటివ్ టాక్ని తీసుకుంది. సో యాపిల్ లాంటి వాళ్ళు చేయలేని వీళ్ళు చేశారనమాట. సో ఎనీవేస్ ఇది వీళ్ళని అంటాం కాదు, కానీ యాపిల్ తీసుకొస్తే ఇంకా గొప్పగా ఉండేదన్నమాట యాపిల్కి, ఎందుకంటే అక్కడ యూఎస్లో టెస్లాని కొట్టేది లేదు కాబట్టి. అండ్ అఫ్కోర్స్ వేరే బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి బాగా నోట్లలో నానే పేరు ఏంటంటే అక్కడ యూఎస్లో, కానీ మనకైనా జర ఇండియాలో ఒక టెస్లా కార్ అనేది డ్రీమ్ పెట్టుకుంటారు అందరూ, అలా ఉంటుందన్నమాట. యాపిల్ కార్ వస్తే ఇంకా అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది, బట్ ఆ ప్రాజెక్ట్ అయితే టోటల్గా డెడ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు మనకి ఇది ఒక పెద్ద న్యూస్, ఇది వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి. రేపే ఫాస్ట్రాగ్ KYC అప్డేట్ చేసుకోవడానికి డెడ్ లైను, ఇది అఫీషియల్ న్యూస్, NHAI వాళ్ళు ఇచ్చిన
అఫీషియల్ న్యూస్. మీరు ఒకవేళ మీ ఫాస్టాగ్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోకపోతే, మీకు సంబంధించిన ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వకుంటే మీరు ఫాస్టాగ్ తీసుకున్నప్పుడు దాన్ని రేపట్లోగా చేసుకోవాలి. లేకపోతే మీ ఫాస్టాగ్ క్యాన్సిల్ అవుతుంది. అందులో ఎంత డబ్బులు ఉన్నా మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్లు కూడా రావు. అండ్ మీరు ఏదైతే డిపాజిట్ చేశారో అది కూడా రాదు, ఏది రాదు. అసలు మీ ఫాస్టాగే పనిచేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నాట్ ఓన్లీ ఎనీ బ్రాండ్, ఎనీ కంపెనీకి సంబంధించిన బ్యాంక్తో లింక్ అయిన మీ ఫాస్టాగ్లో మీరు కేవైసీ చేసుకున్నారా లేదా, అది కరెక్ట్గా ప్రాపర్గా అప్డేటెడ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు ఒక సెట్ ఆఫ్ ఫార్మాట్ ఇచ్చారు దేని ద్వారా వెళ్ళాలని చెప్పి. దాని ద్వారా వెళ్ళి ఆ అకౌంట్లోకి మీరు లాగిన్ అయిపోయి మీ డేటాని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు 12 న్యూస్ చెప్పాను. వీటిలో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.